యథార్థ గీత శ్రీమద్భగవద్గీత అష్టాదశోధ్యాయం. ఇది గీత యొక్క అంతిమ అధ్యాయం. దీని పూర్వార్థంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు అనేక ప్రశ్నలకు చెప్పిన సమాధానాలున్నాయి. మరియు ఉత్తరార్థంలో గీత యొక్క ఉపసంహారం, గీత వలన లాభం ఏమిటి అన్న విషయాలు ఉన్నాయి. 17వ అధ్యాయంలో ఆహారం, తపస్సు, యజ్ఞం, దానం మరియు శ్రద్ధల యొక్క స్వరూపం విభాగ సహితంగా చెప్పబడింది. అదే సందర్భంలో త్యాగం యొక్క రకాలు మిగిలిపోయాయి. మనుష్యుడు ఏవైనా చేస్తే వాటికి కారణం ఏమిటి, ఎవరు చేయిస్తారు? భగవంతుడు చేయిస్తాడా లేక ప్రకృతా? ఈ ప్రశ్న మొదటి నుంచే ఆరంభమైంది. దానిని ఈ అధ్యాయంలో మళ్లీ వివరించడం జరిగింది. ఇదే రకంగా వర్ణ వ్యవస్థను గురించిన చర్చ జరిగి ఉంది. సృష్టిలో దాని స్వరూప విశ్లేషణ ఈ అధ్యాయంలో ప్రస్తుతీకరించబడింది. చివరిలో గీత వలన దొరికే విభూతుల గురించి వివరించబడింది. గత అధ్యాయంలో అనేక విషయాల విభజనను గురించి విని అర్జునుడు స్వయంగా ఒక ప్రశ్న వేశాడు. త్యాగం మరియు సన్యాసాలను గురించి కూడా విభాగ సహితంగా చెప్పండి అని. అర్జున ఉవాచ. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ ఋషికేశ పృథక్ కేశినిషూదన. అర్జునుడన్నాడు, హే మహాబాహు, హృదయం యొక్క సర్వస్వమైనవాడా, హే కేశినీశూదన, సన్యాసం మరియు త్యాగం యొక్క యథార్థము స్వరూపము గురించి వేరువేరుగా తెలుసుకోవాలనుకుంటున్నాను. పూర్ణ త్యాగమే సన్యాసం. అందులో సంకల్పాలు మరియు సంస్కారాలు కూడా సమాప్తమైపోతాయి. దీనికంటే ముందు సాధన పూర్తయ్యే కాలంలో ఉత్తరోత్తరంగా ఆసక్తిని త్యాగం చెయ్యడమే నిజమైన త్యాగం. ఇక్కడ 2 ప్రశ్నలున్నాయి. సన్యాసం యొక్క తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను మరియు రెండవది త్యాగం యొక్క తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడన్నాడు,